హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి సమస్య, 30 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు, రతి పట్ల బలహీనంగా ఉన్నామని, లేదా డివర్స్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము కానీ వచ్చే వాళ్ళను మేము సుఖపెట్టగలుగుతామా లేదా అని, లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా కానివ్వండి లైంగిక పటుత్వం అనేది తగ్గిపోతుంది అని, ఆసక్తి రావడం లేదని, ఎరెక్షన్స్ అంటే అంగం గట్టిపడడం లేదు అని, ఒకవేళ పడ్డా కూడా వెంటనే మెత్తబడిపోతుంది లేదా స్ఖలనం త్వరగా అయిపోతుందని, ఇలా చాలా రకాలుగా చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. సో లైఫ్లో సెటిల్ అవ్వాలి, జాబ్ కొట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను, చాలా మంది కూడా 30 years దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, లేదా 30 years తర్వాత మ్యారేజ్ ప్రయత్నాలు అనేటివి చేయడం అనేది జరుగుతుంది. సో చాలా మంది కూడా ఇదే సమస్యలతో బాధపడుతూ నాకు కాల్ చేస్తూ ఉంటారండి. ఈ ప్రాబ్లం అనేది అన్మ్యారీడ్ అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకోకుండా 30 years ఎబోవ్ ఉన్న వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. మెయిన్గా మీకు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అంటే, 30 సంవత్సరాలు దాటినా కూడా లైంగికంగా అంటే మీరు పార్టిసిపేషన్ అనేది రాత్రిలో లేకపోవడం వల్ల ఈ సమస్యలు అనేవి సహజంగా అంటే ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి సహజంగా తగ్గుతూ వెళ్ళిపోతుంటాయి. మనకు 21 years దాటిన తర్వాత హార్మోన్స్ లెవెల్స్ అనేటివి విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి 21 years అంటే సెటిల్ అవ్వడానికి 25, 26, 27 ఈ ఏజ్లో కనుక మ్యారేజ్ చేసుకున్నట్లయితే రతిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడే ఈ హార్మోన్స్ అనేటివి డెవలప్ అవుతూ వస్తుంటాయి. సో మనకు అందరికీ తెలుసు, రతి పట్ల ఆసక్తి పెరగడానికి కానీ అంగ సమానం కానీ ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి హార్మోన్ వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి మనం యూటిలైజ్ చేసుకున్న కొద్దీ అంటే వాడుకున్న కొద్దీ అవి మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటాయి. వాడడమే లేదు అనుకోండి, అవి జనరేట్ అవ్వడం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే మీకు హార్మోన్స్ డెవలప్ అయినప్పుడు, అంగం గట్టిపడ్డప్పుడు, రతిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ హార్మోన్స్ అనేటివి ఖర్చు అయిపోయి బ్లడ్లో కలిసిపోతూ ఉంటాయి. సో అదే విధంగా ఆ బ్లడ్లో కలిసిపోవడం వల్లనే మన బ్లడ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది అన్నట్టు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఏ రేంజ్లో ఉన్నాయని. అప్పుడు అవి కలిసిపోగానే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ హార్మోన్స్ అంటే జనరేట్ చేస్తుంటుంది. ఈ హార్మోన్స్ గ్రంథుల యొక్క మెయిన్ డ్యూటీనే అది. ఎప్పుడైతే మనం ఖర్చు చేస్తామో అవి మళ్ళీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. కానీ మీరు ఖర్చు చేయడమే మానేశారనుకోండి, అది పని చేయడమే మానేస్తుంది. సో ఇదే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి. అయితే అలా చాలా రోజులుగా దూరంగా ఉండి చాలా గ్యాప్ తర్వాత ఏమైతే కొంత ఏజ్ తర్వాత మనకు కూడా స్టామినా అనేది, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం, మెయిన్గా 30 years 35 years దాటగానే చాలా మందిలో బీపీలు, షుగర్ లాంటి అటాక్ అవ్వడం, దీనివల్ల మరింత బలహీన పడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి 30 years దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో సహజంగా లైంగిక సమస్యలు రావడం కానివ్వండి, పటుత్వం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏదో ఒక కారణాల వల్ల కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ వేరే కారణాల వల్ల డివోర్స్ అయ్యి మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకుందాము అని అనుకునేవారు కూడా, లేదా కొన్ని కారణాల వల్ల బలహీనంగా ఉండి పటుత్వం సరిపోక భార్యను తృప్తిపరచక డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు రెండో మ్యారేజ్ చేసుకున్నప్పుడు తిరిగి రెండో భార్యను కూడా తృప్తి పెట్టగలమా లేదా అని కూడా చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా మెయిన్గా మ్యారేజ్ తొందరలో ఉంది, నెల రోజుల్లో ఉంది, 2 నెలల్లో మ్యారేజ్ సెటిల్ అయింది, కానీ మాకు పటుత్వం సరిపోవడం లేదు, మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బంది పడతామేమో, లేదా 30 years దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం దగ్గరలో ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసి అడుగుతారు. సో ఇలాంటి వారికి నేను ఇచ్చే సజెషన్ ఒక్కటే అండి, చిన్న చిన్న చిట్కాల ద్వారా నేను ఏదైనా ఓపెన్గా చెప్తానండి. అండ్ ఏదో ఒకటి సాగదీయడం అనేది ముఖ్య ఉద్దేశం కాదు. అండ్ ఎందుకు ఇదంతా నేను క్లియర్గా ఈ 3 minutes నేను చెప్పడం జరుగుతుంది అంటే, ఫస్ట్ మీ సమస్య ఏంటి అనేది మీకు అర్థం కావాలి. అండ్ నేను చెప్పబోయేది మీకు ఒక్కరికే కాకుండా కొన్ని వందల మందికి ఈ వీడియో అనేది వారి యొక్క సమస్యలకు సూట్ అయ్యి ఆ వీడియో అనేది ఉపయోగపడే విధంగా ఉండడం గురించి, ఎలాంటి సమస్యలు వస్తాయని ముందుగా చెప్పడం జరుగుతుంది. చిట్కా ఒకటి చెప్పడంతో మాత్రం ప్రయోజనం ఉండదండి. దీనికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ లాంటిది అవసరము. మనం మెంటల్గా అదేవిధంగా ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనం సెక్స్ పరంగా అంటే రతి పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాము. సో కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా నాకు కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే, సార్ దీని సొల్యూషన్ ఉంటుందా, అసలు దీన్ని మళ్ళీ తిరిగి మనం పటుత్వం పెంచుకోవచ్చా అని చాలా మంది ఉంటారని. ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి చూర్ణాలు, బస్వాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి, పటుత్వాన్ని పెంచడానికి, ఇంకా పటుత్వాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి కూడా ఎన్నో ఔషధాలు అందుబాటు ఉన్నాయి. అయితే ముఖ్యంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మ్యారేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వయసు ఎక్కువగా ఉండి రతికి దూరంగా ఉండి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న చిట్కాల ద్వారా పూర్తిగా ఫలితం అనేది వాళ్ళు పొందలేరు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలు ఫేస్ చేసినట్లయితే వాళ్ళు చాలా రకాల ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. భార్యను సాటిస్ఫైడ్ చేయలేకపోయినా పరువు పోతుంది,
తలెత్తుకోలేరు. ఇది బయటకు వచ్చింది అనుకోండి, సమాజంలో తలెత్తుకోలేక చాలా బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో మనకు ఎన్ని లబ్బుడున్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని ఖర్చు పెట్టినా ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేనప్పుడు అది మనిషిని చాలా బలహీనపరుస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలతో అన్ని ఉన్నా కూడా ఆ పటుత్వం అనేది ఒకటి లేక ఇబ్బంది పడే వాళ్ళు కొన్ని వందలు కాదు లక్షలలో ఉన్నారని చెప్పుకోవచ్చు. నేనే కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను. సో ఇలాంటి సందర్భాల్లో బాధపడుతున్న వారికి మనం ఇచ్చే అద్భుత ఔషధాలు ఏంటి, అవి ఎలా వాడుకోవాలి, ఎంత ఖర్చు అవుతుందని దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి. అండ్ మెయిన్గా మేము ఇలాంటి వారికి ఇచ్చే వారికి చూర్ణాలు, బస్వల కాంబినేషన్ ఇస్తామండి. దీనిలో వచ్చేసి అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధిపాల, అతిమధురం, కపికచ్చు, పల్లేరు, మోదుగ, అక్కలకర్ర ఇలా మరెన్నో అద్భుతమైనటువంటి మూలికలు ఇంకా ఉంటాయి. దీంతో పాటు అబ్రగభస్వం, వంగభస్వం, లోహభస్వం, రైతభస్వం, స్వర్ణభస్వం, హీరభస్వం, శిలాజిత్తు, కర్పూర శిలాజిత్తు, గోమూత్ర శిలా ఇలా ఎన్నో రకాలైనటువంటి భస్వాలతోటి వీటిని మనం తయారు చేస్తాం. ఈ భస్వాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి అమాంతంగా పెంచేస్తాయి. చాలా త్వరగా మనం అనుకున్న చాలా త్వరగా పెంచడానికి ఉపయోగపడతాయి. ఇందులో ముఖ్యంగా ఉపయోగపడేది శిలాజిత్తు, స్వర్ణభస్వం, హీరభస్వం. ఇది క్యాన్సర్ ఉన్న వాళ్ళను కూడా బాగుపరుస్తుంది. ఎయిడ్స్ వ్యాధితో బాధపడే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ CD4, CD8 కౌంట్ని కూడా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీకు ఈ సమస్యతో బాధపడుతూ మీకు నెల రోజులలో, వారం రోజులలో, 10 రోజులలో, 2 నెలల్లో మ్యారేజ్ ఉంది, త్వరగా పటుత్వం పెంచుకోవాలనుకుంటే వీటి యొక్క కాంబినేషన్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం ఒక పౌడర్ని తయారు చేసి ఇస్తామండి. అదేవిధంగా ఒక 5 రకాల మాత్రలు ఉంటాయి. సో ఇవి ఆయుర్వేదిక్ మాత్రలే. అండ్ వీటిలో కూడా గోల్డ్ అండ్ హీరా కాంబినేషన్ అండ్ శిలాజిత్ కాంబినేషన్లో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడం గురించి మాత్రలు కూడా ఇస్తాం. ఎందుకంటే పౌడర్ అనేది కొంచెం నిదానంగా పనిచేస్తుంది, మాత్ర అనేది కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ఎందుకంటే ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నప్పుడు అది ఇన్స్టెంట్ ఎనర్జీని అందించడానికి మాత్రలు అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా చాలా రోజుల వల్ల హస్తప్రయోగం చేయడం వల్లనో లేదంటే సరిగా ప్రతిలో పార్టిసిపేట్ చేయకుండా అంగం మీద కొన్ని నరాల వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి బలహీన పడిపోతాయి. సో అలాంటి వాటిలో అంగం మీద ఉన్నటువంటి నరాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం గురించి ఒక ఆయిల్ అందిస్తాము. ఈ ఆయిల్ని ప్రతిరోజు రెగ్యులర్గా మసాజ్ చేసుకున్నట్లయితే అంగం మీద ఉన్నటువంటి సున్నితమైన నరాలలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్ట్రాంగ్గా జరగడం వల్ల అంగం ఎక్కువసేపు స్ట్రాంగ్గా ఉండడం, ఎక్కువ టైం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సుమారుగా 18 రకాల మూలికలతోటి తయారు చేయబడుతుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్ ప్యాకేజెస్ అనేది వాడుకోవడం వల్ల మనం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మనం పెంచుకోవడం, స్టామినా, పట్టుత్వాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. నేను ఇంత ముందు కూడా ఎన్నో రకమైన చిట్కాలు చెప్పాను. చిట్కాలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే సమస్య స్టార్టింగ్ ఉంటుంది. కానీ ఇలాంటి సివియర్ సిచ్యువేషన్స్ లో మీరు ఉపయోగిస్తే మాత్రం ఆ చిట్కాల్ని అది టైం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. పని చేయమని అనలేదు, బట్ సమయం ఎక్కువ తీసుకుంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే వయాగ్రాలకు, టెడాల్ఫిన్, సిడాల్ఫిన్స్ వీటికి అలవాటు పడిపోయి తర్వాత వాటి యొక్క డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళి కొన్ని రోజులకు మొత్తానికే లేకుండా, పవర్ లేకుండా తయారవుతున్నారండి. అలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి మా దగ్గర. అలా మొత్తానికే లేకుండా పోయి తిరిగి మళ్ళీ ఆయుర్వేదంకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అలా వెళ్ళకుండా ముందుగా ఆయుర్వేదంతో న్యాచురల్గా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాడుకొని కనీసం ఒక 3 to 4 months కనుక మనం కోర్స్ లాగా వాడుకున్నట్లయితే మీరు కోల్పోయిన పటుత్వాన్ని, మీ వయసుని తిరిగి మళ్ళీ మీరు పొందవచ్చు. వీటి కాస్ట్ ఎంత ఉందని కూడా మళ్ళీ నన్ను ఫోన్ చేసి అడుగుతుంటారు. ఆ ఫోన్స్ కన్నా నేను ముందే చెప్తాను ఏ విషయమైనా. కాస్ట్ వచ్చేసి వీటి మీకు డిపెండ్ అపాన్ మీ సమస్యను బట్టి 8,000 ఉంటుంది, 12,000 కోర్స్ ఉంటుంది, 20,000 వరకు కూడా కోర్స్ ఉంటుంది. ఎందుకు అంత కాస్ట్లో చెప్పే కదా, ఈ స్వర్ణ బస్వాలు అనేవి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయండి. బట్ వాటి యొక్క రిజల్ట్ కూడా చాలా ఉంటుంది. మా దగ్గర మందులు వాడి అనుభవిస్తున్న వాళ్ళు వాటికి ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. చాలా మంది కాల్ చేసి కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇంత అమౌంట్ అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను వాళ్ళకు. ఎందుకంటే అన్ని రకాల మాత్రలు, అన్ని రకాల బస్వాలు ఉపయోగిస్తేనే మీ సమస్య అనేది చాలా త్వరగా క్యూర్ అవడం అనేది జరుగుతుంది. వాటి ఫలితం కూడా అలాగే ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, స్వర్ణభస్వం కాస్ట్ ఎంత ఉంది, హీరాభస్వం కాస్ట్ ఎంత ఉంది అని కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మంచి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ అందించిన కొంత డబ్బు ఖర్చైనా కూడా తిరిగి మనం పటుత్వాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, కానీ పోయిన పరువును, పోయిన పటుత్వాన్ని సంపాదించుకోవడం అంత మామూలు విషయం కాదండి. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. ఇది ప్రొఫెషనల్ అంటే నేను ఏదో దీన్ని ప్రమోషనల్ గా ఇద్దామనే ఉద్దేశం కాదండి. బట్ మా దగ్గర ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎంతో మందిని క్యూర్ చేసామని చెప్పడం గురించి నేను ఇదంతా చెప్తున్నాను. అమౌంట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలా మంది కూడా ఫస్ట్ ఆలోచించేది అమౌంట్ ఎంత అవుతుందనే ఎవరి మైండ్ లో అయినా ఫస్ట్ మెదిలేది. కాబట్టి అమౌంట్ గురించి ఖచ్చితంగా చెప్తాను, లేదా దాని గురించి నాకు 100 కాల్స్ మళ్ళీ వస్తాయి. అదంతా ఒక్కటి చెప్పడం కోసము. ఇది ఒక్కటి చెప్తే కొన్ని 100 కాల్స్ నాకు తగ్గిపోతాయి. జెన్యూన్ గా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేస్తారు, లేదా నేరుగా కూడా మమ్మల్ని సంప్రదిస్తారు. సో ఈ విధంగా మీ సమస్య నేను క్యూర్ చేస్తాను. అండ్ అంతేకాకుండా కంటిన్యూగా 4 months వాడుకోవాలి, పథ్యం చెప్తాము.
చెప్తాము, దాని డైట్ చెప్తాము, అన్ని జాగ్రత్తలు చెప్పి మీకు పూర్తి గైడెన్స్ ఇచ్చి అండ్ అంతేకాకుండా పూర్తి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి మీకు ఒక చక్కటి లైఫ్ని ఖచ్చితంగా మేము అందిస్తాము. అండ్ అంతేకాకుండా 4 months కోర్స్ ఒకేసారి తీసుకున్న వాళ్ళకి 1 month డిస్కౌంట్ కూడా మేము అందిస్తున్నాము. సో ఆ విధంగా మీరు ఒకేసారి తీసుకోవచ్చు, లేదా మంత్లీ కూడా మీరు తీసుకోవచ్చు. అది మీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మీరు తెప్పించుకోవచ్చు. ఓకే, మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ మరింకింత వివరంగా తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ సమస్యను నాకు తెలియజేయాలనుకున్నా, మెడిసిన్స్ గురించి కావాలనుకున్నా, కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు అంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వెల్ ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను ఎప్పటికప్పుడు పంపిస్తుంటాను. అండ్ నెక్స్ట్ మనకు December 8 హైదరాబాద్లో క్యాంప్ ఉందండి. సో ఎవరైనా నన్ను అక్కడ కలిసి మెడిసిన్ పొందాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా, ట్రీట్మెంట్ ఏదైనా కావాల్సి ఉన్నా కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని December 8 హైదరాబాద్లో నన్ను సంప్రదించవచ్చు. మీకు అపాయింట్మెంట్ టైమ్, లొకేషన్ అన్నీ కూడా ఇస్తామండి. ఆ టైంకి మీరు నన్ను వచ్చి సంప్రదించి మీ సమస్య పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.